సామాజిక మాధ్యమాలే స్టార్ల ఇమేజ్ కి కొలమానాలుగా మారిన సంగతి తెలిసిందే. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి చోట్ల ఎంతగా ఫాలోవర్స్ ఉంటే అంతగా ఇమేజ్ ఉన్నట్టు పరిగణిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతుండటంతో అక్కడ ప్రతిదీ ఈజీ అయిపోతోంది. క్రేజ్ రెట్టింపు అవుతోంది. అందుకే ఇక్కడ అగ్ర కథానాయకులు, కథానాయకులతో పాటు ప్రతి ఒక్కరూ ఖాతాలు తెరుస్తున్నారు. టాలీవుడ్ స్టార్లలో ఈ తరహా యాక్టివిటీస్ ఉన్న స్టార్లుగా రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్, ఎన్టీఆర్ దూసుకుపోతున్న ప్రభాస్ మాత్రం రేసులో వెనుకబడ్డారు. ఈ విషయంలో అతడి అభిమానులు ఎంతో నిరాశగానూ ఉన్నారు. ప్రభాస్ కి సంబంధించిన వ్యక్తిగత సమాచారం కానీ, అతడి నిత్య వ్యాపకాలు కానీ, ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించిన విషయాలు కానీ తెలుసుకునేందుకు ఎలాంటి ఆస్కారం లేకుండా పోయిందని అభిమానుల్లో నిరాశ ఉంది. అంతేకాదు, ప్రభాస్ సినిమాలకు సంబంధించిన సమాచారం వేగంగా దూసుకెళ్లడానికి సామాజిక మాధ్యమాల వేదిక ఎంతో ఉపకరిస్తుంది. కానీ ప్రభాస్ ఆ పని చేయడంలో ఎంతో వెనుకబడి ఉన్నాడు. ఎందరో స్టార్లు సామాజిక ప్రచారంలో దూకుడు చూపిస్తూ అక్కడ వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన పోస్టింగులు పెడుతూ ఆర్జన చేస్తున్నారు. కానీ డార్లింగ్ ఇవేవీ పట్టించుకోలేదు. తన గురి మొత్తం కేవలం సినిమాలపైనే. ఇక ఏదీ పట్టించుకునే ఆసక్తిని చూపించడం లేదన్న ఆవేదన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అశేషమైన అభిమానులు ఉన్న స్టార్ గా ప్రభాస్ అవతరించాడు. బాహుబలి స్టార్ గా అతడికి ఇప్పుడు దేశ విదేశాల్లో వీరాభిమానులున్నారు. అలాంటి స్టార్ ఇన్స్టాలోకి వస్తే ఎలా ఉంటుందో ఓ మారు ఊహించండి. అక్కడ పెను తుఫాన్, సునామీ గ్యారంటీ అని అంచనా వేస్తున్నారు. అయితే అలాంటి సునామీకి ప్రభాస్ సిద్ధమవుతున్నాడంటే అవుననే సమాచారం. డార్లింగ్ ప్రభాస్ సాధ్యమైనంత తొందరలోనే ఇన్స్టాగ్రామ్ లో ప్రవేశించబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాదు, అక్కడ తన సినిమాలకు సంబంధించిన సమాచారం, వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తాడట. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సాహో, జాన్ చిత్రాల సమాచారం అప్ టు డేట్ గానే అందించే వీలుందని తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో ప్రవేశించే తేదీ ఏది అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.